సంఘాలని మర్చిపోకుండా మళ్ళా కూడా ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడడానికే కాదు ఆటపాటలు చేయడానికే వచ్చిన కోదండరెడ్డి గారిని, ఫార్మర్స్ కమిషన్ మెంబర్లందరికీ కూడా స్వాగతము అండ్ థ్యాంక్ యూ. అదే కాకుండా చాలా మంది మన స్నేహితులు, దోస్తులు మన రాష్ట్రం నుంచే కాదు బయట రాష్ట్రాల నుంచి వచ్చారు, బయట దేశాల నుంచి వచ్చారు. సో అ వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హూ ట్రావెల్ ఫ్రమ్ సో ఫార్ టు కమ్ సెలబ్రేట్ విత్ us. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. వచ్చిన వాళ్ళందరికీ 26 సంవత్సరాలుగా డిడిఎస్ ఇక్కడ పాత పంటల జాతర చేసుకుంటుంది. నేను డిడిఎస్ కి వచ్చే ముందు కూడా నేను ఈ జాతరకి వచ్చాను. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. 26 సంవత్సరాలైనా ఈ జాతర అవసరం పెరుగుతూ ఉంది, దీని ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఖచ్చితంగా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో జీవ వైవిధ్యము, ఎన్నో రకాల పంటలు ఉండే రాష్ట్రం తెలంగాణ. ఒకప్పుడు అన్ని రకాల పంటలు కనపడేది అన్ని చోట్ల, కానీ ఇప్పుడు ఇలాంటి విత్తనాలు కనపడాలన్నా, ఇలాంటి పంటలు కనపడాలన్నా మిగిలిన కొన్ని చోట్లలో ఉన్న ప్రాంతం ఇదే. ఎందుకు ఇక్కడ సంఘాలు 3-4 తరాల నుంచి ఈ విత్తనాలు అవనివ్వండి, ఆ విత్తనాలతో చేసుకునే పంటలు, వాటితో వచ్చే తిండి, ఆ విత్తనాలు ఎలా దాచాలి, ఎట్లా వండుకోవాలి, ఎలా పండించుకోవాలి, వాటితో చుట్టూ వాతావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఇక్కడ సంఘాలలో ఉన్న మహిళలందరూ వాళ్ళ ఇళ్లలో వాళ్ళందరికీ, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కొడుకులకి, కోడలకి, కూతుర్లకి నేర్పించుకుంటున్నారు. అదే కాకుండా ఇట్లా మాలాగా బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేర్పిస్తున్నారు. చాలా ముఖ్యమైన పాఠాలు. ఇది నేర్చుకొని అర్థం చేసుకున్న వాళ్ళు మన దేశంలో, ప్రపంచంలో చాలా మంది డిడిఎస్ దగ్గరికి వచ్చి మాకు అర్థమైంది అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ పనులు చేయాలంటే సులభంగా అవ్వవు, చాలా కష్టంతో కూడిన పనులు కదా. అందుకని ఈసారి జాతర జరిగిన ప్రతి చోట, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలోనూ ఒక చర్చా వేదిక నడుపుకున్నాము. అంటే ఈ పంటలు పండించుకోవాలన్నా, ఈ వ్యవసాయం చేయాలన్నా ఏంటి కష్టాలు, అసలు వ్యవసాయంలో ఏంటి కష్టాలు, ఊర్లలో ఏంటి పరిస్థితి అని అర్థం చేసుకోవడానికి ప్రతి గ్రామంలోనూ ఒక చర్చా వేదిక నడిచిందనమాట. ఇక్కడ 2-3 విషయాలు అయితే రైతుల నుంచి విన్నవి కొన్ని స్పష్టంగా అర్థమవుతున్నాయి. అందరూ చెప్పిన మాటలు కాబట్టి సంఘాల నుంచి వచ్చిన పెద్దలకు కూడా నేను ఆ 2-3 మాటలు అయితే చెప్తాను. ఒకటి, ముఖ్యంగా ఊర్లలో కొన్ని కుటుంబాలు వాళ్ళ ఆహారం కోసము, వాళ్ళ తిండి కోసము పండించుకోగలుగుతున్నారే గాని చాలా వరకు వేరే వేరే వాళ్ళు మాత్రం ఊర్లలో ఈ పంటలు పండించుకోలేకపోతున్నారు. దీనికి రకరకాల కారణాలు. అంటే తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా ఉంటే 2 పంటలు, అయితే వరి లేదా పత్తి. మన ప్రాంతంలో ఉంటుంది పత్తి. పత్తి పండించుకున్న వాళ్ళు కానివ్వండి, వేరే పంటలు పండించుకునే వాళ్ళు కానీ ప్రతి చర్చా వేదికలో బయట రైతులు కూడా వచ్చి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ కష్టాలు కూడా వచ్చారు, చెప్పుకున్నారు ప్రతి ఊర్లో. ఎవరైతే పత్తి వేసుకున్నారో చాలా వరకు వర్షాలు అయితే ఎక్కువ అవనివ్వండి, తక్కువ అవనివ్వండి, ఎవరికి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు ఈ సంవత్సరం అని చాలా ఊర్లలో విన్నాము. సరే, ఈ పంట కాదు ఇంకేమన్నా వేసుకోవాలి అనుకున్నా ప్రతి ఊర్లో అయితే అడవి పందులో లేదా నెమల్లో లేదా కుందేలు, ఉడతలు విత్తనాలు తినే దగ్గర నుంచి ఏమీ మిగలట్లేదు. అంటే అర్థం ఊర్లో భూములే కాదు, చుట్టుపక్కల అడవుల్లో వాటికి తినడానికి ఏమీ దొరకట్లేదు. చుట్టుపక్కల అడవులు లేవు, నీళ్లు లేవు. ఏం లేనప్పుడు అవైనా ఇక్కడ పోతాయి. పిట్టలు తినిపోతున్నాయి, పందులు తినిపోతున్నాయి అంటే వాటికైనా తినడానికి ఉండాలి కదా, తినడానికి లేవు. సరే, ఇంత కష్టపడి పంట కొంచెం కాపాడుకున్నాం అనుకోండి, అమ్మడానికి మార్కెట్ అయితే లేదు. సరే, మనం తిన్న తర్వాత ఒక 10 కిలోలు మిగిలిన ఎక్కడో చోట అమ్మాలి కదా, ఎక్కడ అమ్మాలి? డిడిఎస్ లో, మార్కెట్ లో అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు, కానీ ఊరి మొత్తం మీద చేయాలంటే ఎట్లా చేయాలో తెలియట్లేదు. రెండో మాట ప్రతి ఊర్లో చెప్పింది, బయట మందులు, బయట ఎరువులు వేయడం వల్ల అందరిది భూమి అంతా మాడిపోతుంది, కాలిపోతుంది అనే మాటలు ప్రతి ఊర్లోనూ వినపడ్డాయి. భూమి మాడిపోతుంది, కాలిపోతుంది. బయట మందులు వేసుకోవడం వల్ల నీళ్ళల్లో కూడా విషం వెళ్ళిపోతుంది.
అంతే కదా. ఇప్పుడు ఆ భూములు వ్యవసాయంలో ఆదాయం లేదు, భూముల్లో సారం లేదు పండించుకోవడానికి. రేపు పిల్లలకి ఏమన్నా ఇవ్వాలన్నా కూడా కాలిపోయిన భూమి, విషమున్న నీళ్లు, అది కాకుండా ఆ మాత్రం భూమి ఇచ్చే వాళ్ళు కూడా అదృష్టవంతులు. ఎందుకంటే చాలా ఊర్లలో ఆ భూములు కూడా లేవు, రకరకాల ప్రోగ్రాముల్లో ప్రాజెక్టులో పోయినాయి. సరే, ఇదంతా ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, రేపు మా తరాలకి ఏమి ఇవ్వాలి అనే ప్రశ్న ప్రతి ఊర్లో వచ్చింది. చదువుకున్న పిల్లలు మా అందరి ఊర్లలో ఉన్నారు, వాళ్ళకి ఏం పనులు లేవు. సిటీకి వెళ్తే డెలివరీగా, డ్రైవర్లుగా చేయడానికి, కానీ చదువుకున్న డిగ్రీలకి తగిన ఉద్యోగాలు ఉన్నాయి అని ఏ ఊర్లోనూ నమూనాలు కనపడలేదు. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా అందరు చదువుతున్నారు. కానీ దీని పరిష్కారాలు ఏంటి? ఇది కూడా 2-3 విషయాలు వచ్చాయి. ఒకటి, ఊరి పరంగా అంటే కుటుంబం పరంగా సంఘాలు ఏదైతే చేసుకుంటున్నారో వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఇంటికి, వాళ్ళకి కావాల్సినంత సరిపోయేంత వాళ్ళ కుటుంబంలో వాళ్ళు విత్తనాలు దాచుకుంటారు, పెట్టుకుంటారు. కానీ ఊరి పరంగా జరగాలి అంటే ఇవన్నీ ఊర్లో సర్పంచ్లు, ఊర్లో పంచాయతీలు, జిల్లా అధికారులు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరూ వచ్చి ఈ వాడకూడని పురుగు మందులు ఉన్నాయి కానీ మన దేశంలో మనం అమ్ముతాము, రైతుల్లో మీరు మాత్రం వాడుకోవద్దంటే ఎట్లా కుదురుతుంది? ఏ ఫర్టిలైజర్లకు మేము బాగా సబ్సిడీలు ఇస్తాం, మీరు మాత్రం వేసుకోవద్దంటే ఎట్లా కుదురుతుంది? అంటే రైతుల పరంగా చేసేవి రైతులుగా, ఊర్లో చేయగలిగేది ఊర్లో గ్రామాలుగా, ప్రభుత్వం పరంగా చేసేది ప్రభుత్వం పరంగా, ప్రతి లెవెల్లోనూ ఈ మార్పులు వస్తేనే ముందుకెళ్ళగలము అనే మాట కూడా అన్ని ఊర్లలో మాట్లాడారు. ఇందులో కూడా ఇవన్నీ ఇందాక కోదండరెడ్డి గారు కూడా అన్నారు, సంఘటితంగా చేసుకుంటేనే అవుతాయి అని. ఇక్కడ ఉన్న బలం ఏంటంటే డిడిఎస్ ఊళ్ళలో సంఘటితంగా చేసుకుంటారు. అలా సంఘటితంగా చేసుకుంటారనే ఈ సంవత్సరం మన విత్తనాల బ్యాంక్ కి నేషనల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళు కూడా గుర్తించి ప్లాంట్ జీనోమ్ సేవియర్ అవార్డు ఇచ్చారు మన కమ్యూనిటీ విత్తనాల బ్యాంక్ కి. అంటే నా ఇంట్లో విత్తనం అయిపోతే పక్కింట్లో తీసుకుంటా, మా ఊర్లో అయిపోతే ఏం చేస్తాం మనం? పక్క ఊర్లో తీసుకుంటాం కదా. అలా సంఘటితంగా చేసుకుంటున్నారు కాబట్టి గుర్తించి ప్రభుత్వాలు ఇంతకు ముందు కూడా చాలా సార్ల నుంచి గుర్తించి రకరకాల అవార్డులు ఇచ్చారు, ఈ సంవత్సరం కూడా ఇచ్చారు. ఇదే సిద్ధాంతము మన నీళ్లు కాపాడుకోవడంలో అవనివ్వండి, భూములు అవనివ్వండి, అడవులు అవనివ్వండి, వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ అవనివ్వండి, కమ్యూనిటీ ఫారెస్ట్రీ, మెడిసినల్ ఫారెస్ట్రీ, ప్రతి దాంట్లో పీడిఎస్ అవనివ్వండి, ఆహారం అవనివ్వండి, బాల్వడీలు అవనివ్వండి, కలిసి చేసుకుంటే ఊర్లో మార్పులు వస్తాయి అనే అనుభవం మనకున్నది. కానీ ఈ జాతరలో సరే మనం సంఘాలుగా కలిసి చేసుకుంటాము, సంఘాలే కాదు మనతో పాటు టీడీఎస్ లాగా పనిచేసే సంస్థలు చాలా ఉన్నాయి అని ఇప్పుడు పక్కన కిరణ్ సార్ ఉన్నారు, రకరకాల సంస్థల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సంస్థలు, ప్రభుత్వ అధికారాలు, ప్రభుత్వాలు కూడా వచ్చి మనతో ఆలోచిస్తున్నారు, మనతో వచ్చి మాట్లాడుతున్నారు. మనం సంఘటితంగా ఉన్నాము, మన సంఘం అంటే మనమే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అని మాట్లాడడానికి వచ్చి ప్రతిసారి ఈ సంఘాన్ని ఇంకా బలంగా చేయడానికి మీరు కూడా కలిసి వచ్చినందుకు, మాతో వచ్చి మాట్లాడడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో దీంతో ముగిస్తాను. థ్యాంక్ యూ.